ఫ్రూట్స్ ఇంకా కస్టర్డ్ రెండు కలిపేసానండి. ఫ్రూట్స్ చల్లగా ఉన్నాయి, కస్టర్డ్ కూడా చల్లగా ఉంది. సో ఉపవాసం వదిలిన తర్వాత ఇది తింటామన్నమాట. ఫస్ట్ ఉపవాసం వదలడం అయితే ఖర్జూర గొంతు రాట్లే, ఖర్జూర ఇంకా చిలకడ దుంపలతో వదులుతాం. ఇది స్వామివారికి నైవేద్యం పెడతామన్నమాట. లాస్ట్లో ఇంకా వడ్డిచ్చే ముందే జీడిపప్పు వేస్తాం. పిల్లలందరికీ చాలా ఇష్టం. పిల్లలు ఇంకొంచెం ఐస్ క్రీమ్ వేసుకొని తింటారనమాట. కొంతమంది కస్టర్డ్ తినొచ్చా అండి అంటారు. తినొచ్చండి, ఏమవుతుంది, ఉపవాసం వదిలిన తర్వాత 100% వెజ్జే కదా. ఏమో మరి, మేము చిన్నగా ఉన్నప్పటి నుండి మా అమ్మ చేసి పెడుతుంది, మా సైడ్ అయితే తింటాము. అండ్ బెర్రీ అసలు మార్నింగ్ నుండి ఏం తినలేదు, తాగలేదు, సక్సెస్ఫుల్గా ఉపవాసం చేశాను. నేనే వండర్ అవుతున్నా, ఇంత చిన్న పిల్లోడు ఉన్నాను. నేను కూడా 7th క్లాస్ నుండే స్టార్ట్ చేసిన బెర్రీ. సూపర్ గ్రేట్ నువ్వు. అవును, పెద్దోడు కూడా 7th నుండి స్టార్ట్. ఆకలిలే మధ్యలో కొద్దిసేపు వేసింది, 4 to 5 అట్లా వేసిందా. ఇప్పుడు ఓకేనా? ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే మనం ఉపవాసం వదలొచ్చు. సో ఇదండి, ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. స్వామివారికి నైవేద్యం పెట్టేస్తే సరిపోతుంది అనమాట. రేపు పొద్దున మా అత్తగారి ఇంటి సైడ్ అయితే బొబ్బట్లు చేస్తారు అండ్ అన్నం ఏదైనా ఆకుకూర వండుతారు. మా అమ్మ వాళ్ళేమో పచ్చి పులుసు పెసరపప్పు వండి అన్నం వండుతారు అనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా చేస్తారు.